హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే ఒక మంచి మగం వర్క్ బ్లౌజ్ డిజైన్ అయితే మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను. సో దీనికి వచ్చేసి గ్లూ, లీఫ్ కుందన్స్, క్లిప్ కుందన్స్, జర్దోసి అండ్ అలాగే జరీ థ్రెడ్ అనమాట. సో ముందుగా నేను ఫ్లవర్ మోడల్కి అయితే మంచిగా ఇలా లీఫ్ కుందన్స్ అండ్ క్లిప్ షేప్ రౌండ్ కుందన్స్ అయితే ఇలా మొత్తం అంతా కూడా పేస్ట్ చేస్తున్నాను. సో ఇలా కుందన్స్ అని పేస్ట్ చేసే లోపు మనకి కుందన్స్ కొంచెం ఆరిపోయినాయి అనుకోండి. సో అప్పుడైతే మనము డిజైన్ అనేది కూడా మంచిగా స్టిచ్ చేసుకోవచ్చు. సో ఇలా అయితే కుందన్స్ అని స్టిచ్ చేశాక ఇప్పుడు వచ్చేసి నేను జర్దోసి అయితే తీసుకుంటున్నాను. సో ఈ జర్దోసి వచ్చేసి ఇట్లా చిన్న చిన్నగా ఒక ½ ఇంచ్ అంతా కూడా జర్దోసి అంతా కూడా ఫైన్ అన్నీ కూడా సేమ్ లెంత్లో అయితే కట్ చేసుకొని ఇప్పుడు ఈ ఫ్లవర్ చుట్టంతా కూడా జర్దోసి అయితే స్టిచ్ చేస్తున్నాను. సో ఇలా ఇది వచ్చేసి జర్దోసి రన్నింగ్ స్టిచ్ అనమాట. సో మనకు సేమ్ చైన్ స్టిచ్ లానే ఉంటుంది. సో ఈ జర్దోసి అంతా కూడా రన్నింగ్ స్టిచ్ అంతా మంచిగా స్టిచ్ చేసేసినాక దీనికి వచ్చేసి నేను అవుట్లైన్ వచ్చేసి స్కై బ్లూ కలర్ థ్రెడ్తోని అవుట్లైన్ అయితే వేశాను. సో ఇది వచ్చేసి ముత్యాల ముగ్గు డిజైన్. సో బ్లౌజ్ అంతా కూడా జస్ట్ సింపుల్గా ఉంటుంది, కాకపోతే ఆల్ ఓవర్ డిజైన్ అనమాట. సో ఇది వచ్చేసి నేను కమ్యూనిటీ పోస్ట్లో కూడా డిజైన్ అనేది పెడతాను. సో మీకు కనుక ఎవరికైనా ఈ డిజైన్ నచ్చితే ఖచ్చితంగా అయితే చెక్ చేయండి. అండ్ ట్రేసింగ్ కూడా చూపిస్తాను ఎలా ట్రేస్ చేసుకోవాలి అనేసి. లేదు అంటే మనము ఈ ముత్యాల ముగ్గు డిజైన్ జస్ట్ ఫ్రీ హ్యాండ్లో బ్లౌజ్ పైన కూడా డ్రా చేసి అయితే చేయొచ్చు. నేనైతే ఇది ప్రింట్ వేయించుకున్నాను. సో ఇలా జర్దోసి అంతా స్టిచ్ చేశాక ఇక్కడ ముగ్గు డిజైన్ ఏదైతే ఉందో నేను అక్కడ వచ్చేసి జరీ థ్రెడ్, సో డబుల్ జరీ థ్రెడ్తో అంతా కూడా జస్ట్ ఒక సింపుల్ చైన్ స్టిచ్ అయితే వేసాను. అండ్ ఇలా సింపుల్గా చైన్ స్టిచ్ చేసేసి మధ్యలోకి అయితే ఏదైతే ఉందో మనకి డాట్స్, సో ఈ చుక్కలు ఏవైతే ఉన్నాయో మధ్యలో అక్కడైతే నేను నార్మల్గా పూసలు ఉంటాయి కదండి, బీడ్స్. సో అవి వచ్చేసి బీడ్స్ అన్నీ కూడా చుక్కల్లాగా అయితే స్టిచ్ చేశాను. సో మీరు కూడా ఈ డిజైన్ని మీకు ఒకవేళ ఇక్కడ నేను జరీ థ్రెడ్ ప్లేస్లో మీరు పూసలు కూడా వేసుకోవచ్చు. లేదు అనుకుంటే మీరు ఇంకా హెవీ కావాలి మాకు బ్లౌజ్ అనుకుంటే కర్దానా వేసుకోవచ్చు. సో అది మనము వేసే డిజైన్ని బట్టి ఉంటుంది. నాకు కొంచెం సింపుల్గా ఎలిగెంట్గా ఉండాలి అనిపించింది. సో నేను ఇలా జస్ట్ కుందన్స్కి వచ్చేసి మంచిగా హైలైట్ చేశాను. లైక్ జరీ అండ్ జర్దోసి స్ప్రింగ్తోనైతే ఇట్లా హైలైట్ చేశాను. అండ్ జస్ట్ ఇట్లా ముగ్గు డిజైన్కి వచ్చేసి జస్ట్ జరీ థ్రెడ్తో డబుల్ జరీతోనైతే స్టిచ్ చేశాను. సో చూసారు కదండి, మీరు కూడా మీకు కనుక ఈ డిజైన్ నచ్చితే ఖచ్చితంగా స్టిచ్ చేయండి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి చుక్కల్లోకి అయితే ఇట్లా జస్ట్ పూసలు అనేటివి ఇలా అయితే స్టిచ్ చేసుకుంటున్నాను. సో దీనికి ఒక ట్రిక్ ఉంది. సో నేను చూడండి ఇక్కడ స్లోగా చూపిస్తున్నాను. సో జస్ట్ మనం ఒక చైన్ తీసేసి అక్కడ నాట్ వేసుకోకుండా పూస పైనుంచి ఇంకొక చైన్ అనేది వేస్తే ఇలా అయితే మనకి నాట్ అనేది సెక్యూర్ అయిపోతుంది. సో మొత్తానికైతే బ్లౌజ్ ఎలా అయితే ఉందో కూడా నేను చూపిస్తాను. సో ఆల్ ఓవర్ డిజైన్ లైక్ హ్యాండ్స్, ఫ్రంట్ అండ్ బ్యాక్ కూడా సేమ్ డిజైన్ ఇలానే చేశాను. సో బ్లౌజ్ అంతా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చింది. సో మీకు కూడా ఈ డిజైన్ నచ్చితే ఖచ్చితంగా అయితే ట్రై చేయండి. అండ్ బిగినర్స్ ఫ్రెండ్లీ డిజైన్ అనమాట. సో చూసారు కదండి, బ్లౌజ్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఇలా అయితే ఉంది. సో వచ్చేసి హ్యాండ్స్, ఇది బ్యాక్ పార్ట్. సో మీకు కనుక నా వర్క్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ అ గుడ్ డే.